నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మేచర్. బాబు రాహుల్, మీరు మారరా? ఇది సోషల్ మీడియాలో నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్న. కోటాలో రాహుల్ గాంధీ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయింది. నీట్ పరీక్షకు ముందు విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. సమస్యలపై గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిన రాహుల్ గాంధీ పరిష్కారాలు ఎందుకు చెప్పలేదు? పరీక్షల సమయంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఈ రాజకీయాన్ని కోటా విద్యార్థులు ఎలా తిప్పికొట్టారు? రాహుల్ గాంధీ పొలిటికల్ స్టంట్ ను బట్టబయలు చేసే ఈ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. కోటాలో కాంగ్రెస్ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ ఘోరంగా విఫలమైంది. విద్యార్థుల కోసమన్న ఈ ర్యాలీకి విద్యార్థులే పెద్దగా రాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చారు. రాహుల్ గాంధీ ఎప్పట్లాగే వేదిక పైకి వచ్చి గంభీరమైన ఉపన్యాసాలు దంచారు. కానీ ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో చెప్పడంలో విఫలమయ్యారు. కేవలం రాజకీయ లాభం కోసం నెగిటివిటీని ప్రచారం చేయడమే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగింది. లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. పరీక్షకు మరో 2-3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సింది పోయి రాహుల్ గాంధీ వారిని భయపెట్టారు. పరీక్షలలో తప్పులు జరుగుతున్నాయంటూ విద్యార్థులను గందరగోళంలోకి నెట్టారు. పరీక్ష రాయక ముందే వారిలో అభద్రత భావాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఓట్ల కోసం విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం అత్యంత దుర్మార్గం. ఈ కుట్రలను నీటి విద్యార్థులు ముందే గమనించారు. అందుకే రాహుల్ గాంధీ ర్యాలీని బహిష్కరించి ఆయనకు గట్టి బుద్ధి చెప్పారు. పరీక్షల సమయంలో రాజకీయం చేసే ఇలాంటి నేతలను దేశ యువత అస్సలు నమ్మదు. విద్యార్థులకు కావాల్సింది ధైర్యం, ప్రశాంతత, అంతేకాని ఇలాంటి పొలిటికల్ డ్రామాలు కావు. రాహుల్ గాంధీ వైఖరిని కోటా విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మిత్రులారా, దేశంలోని నిజమైన వాస్తవాలను, జాతీయవాదాన్ని మీకు అందిస్తున్న మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యువతను, విద్యార్థులను అలర్ట్ చేసేలా ఈ వీడియోను అందరికీ తప్పకుండా షేర్ చేయండి. జై హింద్. Mind Media, the voice of India.